తెలుగు మిత్రులందరకు నేను మీ డాక్టర్ కేఏ పాల్. గత 100 రోజులకు పైగా అమెరికాలోనే ఉండి అవతల ఇరాన్ లీడర్స్ని కలిసి, అమెరికన్ లీడర్స్ని కలిసి, కొంతమంది ఇజ్రాయెల్ లీడర్స్ని కలిసి ఈ యుద్ధం ఆపటానికి శాంతి చర్చల కొరకు ఎంతో ప్రయత్నించాం. మీరందరూ ప్రార్థించారు. అయితే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేను. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి, అలాగే ఇరాన్ లీడర్స్కి, మైక్ జాన్సన్ గారికి, కొంతమంది ఇజ్రాయేలీ లీడర్స్కి శాంతిని ముందుకు తీసుకెళ్లటం కొరకు వారు ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ సైన్ చేశారు. అయితే కొంతమందికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఆడడం ఇష్టం లేదు. మీకు తెలుసు వారు ఎవరన్నది. వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఈ యుద్ధం ద్వారా ప్రపంచంలో ఉన్న అందరికీ ఇబ్బంది జరిగింది. 850 కోట్లు 800 కోట్ల మందికి. సంపాదిస్తుంది ఒక 5-6 కానీ నష్టపోతుంది 100 కోట్ల మంది. అంతేకాకుండా ఈ శాంతి చర్చల్లో నేను బిజీ అవడం, కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం చూసిన తర్వాత చాలామంది తెలుగువారు కూడా, సార్ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని నన్ను కొంతమంది ఒక ప్రెస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. సాయి కృష్ణ అనే యంగ్ 26-year-old కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లోనే సిఐ నాగరాజు గారే చంపేశారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన్ని 17వ తారీఖు లోపుని హాజరుపరచమని, మరలా ఇప్పుడు 29వ లోపుని జూని అయినప్పటికీ ఆయన